బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు అల్లు అర్జున్. ఎవరిని కించపరిచేలా పోస్టులు పెట్టవద్దన్నారు. ఫ్యాన్స్ ముసుగులో కొందరు పోస్టులు పెడుతున్నారని, ఫేక్ ఐడీలతో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు ఉంటాయని అల్లు అర్జున్ తెలిపారు. నెగటివ్ పోస్టులు పెడుతున్న వారికి ఫ్యాన్స్ దూరంగా ఉండాలని కోరారు అల్లు అర్జున్. రైటిక అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తమ అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ట్వీట్ చేశారు. రైట్, ఈ ట్వీట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కృష్ణప్రసాద్, చెప్పండి. అల్లు అర్జున్ ఇప్పుడు మనం చూసినట్టయితే సోషల్ మీడియాలో ఆల్రెడీ అటు కొంతమంది అభిమానుల మధ్య, మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మధ్య కూడా ఇలాంటి వారే నడుస్తుంది. సో ఇప్పుడు అల్లు అర్జున్ దాని వేదికగా ఒక ట్వీట్ అయితే చేశారు. అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పేసి. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఉమా, కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ఉద్దేశించి మాత్రం ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఇటు అల్లు అర్జున్ కి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులకు మధ్య కూడా ఈ ఒక రణరంగమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే తమ అభిమాన హీరోని మాత్రం కించపరిచే విధంగా కొంతమంది మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ అభిమానులు కూడా కొద్దిగా పైరెత్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే వారిని కొద్దిగా శాంతంగా ఉండాలి అంటూ కూడా ఆయన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఫ్యాన్స్ అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని, ఎవరిని వ్యక్తిగతంగా ఇష్టపడితే పోస్ట్ కూడా చేయవద్దంటూ కూడా ఆయన ట్వీట్ లో చేయడం జరిగింది. ఇంతేకాకుండా కొంతమంది కూడా అటు ఇటు ఫ్యాన్స్ ముసుగులో కూడా మొబైల్ అయినా కానీ ఐడి క్రియేట్ చేసి కొన్ని పోస్టులు అటు ఇటు కొద్దిగా ఇచ్చు పెట్టాలంటే కూడా పోస్ట్ కూడా చేస్తుంటారు. అప్పుడు అయితే అలాంటి పోస్టులకు కూడా వారిపై కూడా కొన్ని చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇందులో కూడా తమపై కూడా నెగిటివ్ గా పోస్ట్ చేస్తున్న వారిపై కూడా దూరంగా ఉండాలంటూ ఆయన ఫ్యాన్స్ సూచిస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కూడా ఇలాంటి సమయంలో పాటించాలంటూ కూడా ఆయన ఆ ట్వీట్ లో చెప్పడం జరిగింది. కృష్ణప్రసాద్, అలాగే ఈ ఘటన తర్వాత ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన తర్వాత కూడా అల్లు అర్జున్ పై కాస్త ట్రోలింగ్ పెరిగింది సోషల్ మీడియాలో. సో ఈ విధానంలోనే అటు ఇరువురు మధ్య అయితే వార్ నడుస్తోంది. సో ఈ విధానంలోనే అల్లు అర్జున్ ఈ పోస్ట్ చేశారని అనుకోవచ్చా? అదే అండి, ఈ గొడవ మాత్రం చూస్తాం చిలికి గాలి వారినైతే పెద్ద తుఫాన్గా అవుతుంది ప్రస్తుతం మాత్రం ఇది. అయితే ఆ ఘటనకు సంబంధించి కొద్ది రోజులు కూడా అందరూ సైలెంట్ గా ఉన్నా కూడా దాదాపు నిన్న ఏదైతే ముఖ్యమంత్రి మాట్లాడిందో ఆ సంఘటన తర్వాత ఇంకా ఈ ట్వీట్లు ఆయన పోస్ట్ అనేది ఫేక్ ఐడీలు కొన్ని క్రియేట్ చేసి అది ఎవరికి వారు అల్లు అర్జున్ మీదుగా ట్రోల్ చేయడం జరుగుతూనే ఉన్నది. అయితే దీన్ని బట్టే అల్లు అర్జున్ కూడా ఈ ట్వీట్ లో స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణప్రసాద్.